టెట్ కోసం ఎదురు చూసే వారికి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందండి. ఈరోజు న్యూస్ చూసినట్లయితే మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహించిన టెట్లో అర్హత సాధించని వారు ఈ టెట్లో ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్, మెగా డిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది. జూలై 1న మెగా డిఎస్సి, టెట్కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటనను రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటన ఇస్తారు. అయితే పోయినసారి ఎవరైతే డిఎస్సికి అప్లై చేశారో వాళ్ళు మళ్ళీ తిరిగి రుసుము అన్నది చెల్లించనక్కర్లేదని ఇక్కడ చెప్తున్నారండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా డిఎస్సిని కండక్ట్ చేసేందుకు ఆ ప్రణాళిక అన్నది కూడా ఆలోచిస్తున్నట్లు ఇక్కడ ఉంది. అలాగే ఫిబ్రవరిలో రాసినటువంటి టెట్ ఫలితాలు కూడా ఈరోజే విడుదలవుతున్నాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.